ఎప్పటి నుంచో ఒక అబ్బాయి నన్ను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నాడు. కానీ ఈరోజు సడెన్‌గా ఒక మెసేజ్ చేసినాడు. "నమస్తే వెంకీ అన్న. నా పేరు రాజు. మా ఊరు మీకు దగ్గరలోనే ఉంది. ఊరి పేరు చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ కనపస్తుంది కదా ఈ బండి చిన్న షెవర్లెట్. ఇదొచ్చేసరికి పొద్దున్నే బండేసుకొని వస్తది. ఈడ పెట్టేస్తది. లోపలికి పోతది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లోడికి చదువు చెప్తది. సాయంత్రం ఇంటికి పోతది. అవి దోసో రియల్ లేనే ఆయా दूसरा ఓన్లీ చికెన్ సలాడ్ ఫీ రైస్ అన్న. తౌఫిక్ భాయ్ అయితే వాళ్ళ పని మనిషి ఇచ్చింది చూడండి. ఇది అన్నము సేమియాలు వేసి ఇది చికెన్. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఇది కిప్పేది నాది డబ్బులు పోయింది కదా అది. దీనికి మళ్ళీ డేట్ మళ్ళీ మార్చినాడే. ఇదంతా ఊరంతా తిప్పుకొని వచ్చింది. ఈడే ఉన్నది ఈడ్రాను. ఇది గడ్డం గిక్కునే మిషన్ ఇంకేని పోతా పోతా రొట్టె తీసుకోపోదాం అని దిగినాం ఈడ. క్యానామే సమన్ समन समन సమన్ అంట ఏదో సమన్. హూఫ్ తెగో इसमें पानी भर जाएगा। దీన్ని కరగబెట్టి పూల్ చేస్తా. దీనిపైన కుస్తీ చేసినాడు తౌఫీక్ భాయ్. దాన్ని నరికి 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 బాగా పప్పులాగా ఉన్నది. ఇది గట్టిగా వచ్చింది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. ఎప్పటి నుంచో ఒక అబ్బాయి నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నాడు. అప్పుడప్పుడు రీల్స్ కూడా పంపిస్తూ ఉంటాడు. చాలా రోజుల నుంచి పంపిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు సడన్గా ఒక మెసేజ్ చేసినాడు. మీకు చదువు వినిపిస్తా చూడండి. నమస్తే వెంకీ అన్న. నా పేరు రాజు. మా ఊరు మీకు దగ్గరలోనే ఉంది. ఊరి పేరు చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ మెసేజ్ నువ్వు ఒక వీడియో ద్వారా చెప్తావని ఆశిస్తున్నా. ఒక తల్లి ఒక బిడ్డని అసహించుకుంటుందా? అలా కూడా ఉంటారా? ఎందుకంటే మా అమ్మ నన్ను చాలా ఘోరంగా అసహించుకుంటుంది. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. మా నాన్న నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. మా అమ్మకి 2 కూతుర్లు, నేను ఒక్కడినే. ఆడపిల్లలను చూసుకున్నట్టు నన్ను చూసుకోవడం లేదు. పెళ్లి కాకముందు వాళ్ళకన్నా నన్నే బాగా చూసుకునేది. కానీ ఇప్పుడు నాకు పెళ్ళయిందని, నా భార్యతో హ్యాపీగా ఉన్నానని ఆమెకు నచ్చక నన్ను వదిలేసింది. నన్ను అసహించుకుంటుంది. అసలు ఇలా నాకైనా అందరికీ ఉంటుందా? పెళ్లి చేసుకోవడం, ఆనందంగా ఉండడం తప్ప? ఆమెకి ఆడపిల్లలు ఉన్నారుగా, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చా? ఇంటికి వచ్చిన కోడలు కొడుకు హ్యాపీగా ఉండకూడదా? ఇది ఎక్కడి న్యాయం? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అక్క వాళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టం. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. ఎందుకంటే అందుకే నన్ను అసహించుకుంటున్నారు. నేను పెళ్లి చేసుకోవడం తప్ప? ఇష్టపడడం తప్ప? లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప? ఈ ప్రపంచంలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకోరా? ఇష్టపడి పెళ్లి చేసుకోరా? మా అమ్మ అంటుంది, నువ్వు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఎక్కడైనా పడి చావు. అలాంటప్పుడు నన్నెందుకు అనడం? వాళ్ళిద్దరి ఆడపిల్లలతో ఆగిపోవచ్చుగా. బహుశా ఆమె చనిపోతే తలకొరి పెట్టడానికి కొడుకు కావాలని కనిందేమో. ఒకవేళ ఆమె కన్నా ముందు నేను చనిపోతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడన్నా కొడుకు విలువ తెలుస్తుంది. ఆమె ఇలా అందరూ ఉండరు. ఆమెలా అందరూ ఉండరు. అందరూ కూడా ఏ తల్లి బిడ్డని అసహించుకోదు. అక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు అయితే ఉన్నాయి. చీదరించుకోదు. ఎన్ని తప్పులు చేసినా సపోర్ట్ చేస్తుంది. కానీ మా అమ్మ మాత్రం నాకు ఎప్పుడూ సపోర్ట్ చేయదు. పోనీలే, అమ్మ చేయకపోతే ఏం? అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమించే భార్య చేస్తుందిగా. ఈ జన్మకి ఇది చాలు. ఒకవేళ ఈ మెసేజ్ నువ్వు వీడియోలో పెడితే, ఈ వీడియో చూసిన కొంతమంది అన్న తల్లి బిడ్డని అసహించుకోకుండా ఉంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అన్న. మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి. బాగా చేస్తున్నారు. నేను ప్రతిరోజు చూస్తాను. సో ఇది పక్కన పెడదాం. సో చూసినారు కదా, అది మెసేజ్. బ్రో, నువ్వు ఒక మాట అన్నావు, మా అమ్మ కన్నా బాగా చూసుకునే భార్య దొరికిందని. సో ఆమెతో హ్యాపీగా ఉండు. ఎందుకంటే పెళ్ళి కాని రోజులు తల్లిదండ్రులు, పెళ్ళి అయిన తర్వాత భార్యకి భర్త, భర్తకు భార్య, నాకు తెలిసి. సో ఇట్లా అందరూ ఉంటారంటే అందరూ ఉండరు. అమ్మ ఏమనుకుంటుందేమో. ఎప్పటికైనా నీ విలువ తెలుస్తుంది. ఖచ్చితంగా నీ దగ్గరికి అయితే వస్తారు. బహుశా నీ విలువ తెలియక అట్లా చేస్తుందేమో. ఖచ్చితంగా నీ విలువ తెలుస్తుంది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. అందరూ ఇట్లా ఉండరు. ఓహో, ఇదేం ఏమో స్వామి, ఇది ఉన్నట్టుండి అగ్గిలేసిందా, నూనె పడిందట. ఆ మెసేజ్ చదువుతాను ఏంటోడు, మంట పెట్టేసిన.
ఎట్టోలేబ్బా, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. అందరికీ కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్ప ఈ ప్రపంచంలో? ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక కష్టంతోనే ఉంటాడు. కష్టాలు లేని మనిషే ఉన్నాడు. కష్టమే మనిషికి వస్తుంది, జంతువులకు రావు. జంతువులు హ్యాపీగా ఉంటాయి. అది ఆ మెసేజ్ చూసి నాకు ఈరోజు ఫీజులు ఎగిరిపోయినాయి. మీరు ఎప్పటికైనా కలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. నిన్న ఒక 2 మగవాళ్ళు వచ్చి ఒక 200 రియాలు అయితే ఎత్తుకొమ్మారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మగవాడు వచ్చాడంట, ఎవరో ఆ డోర్ చెక్ చేసి ఆయన. పాయ నువ్వు బయటికి. నేను పైకి పోతాను, అట్లా చూస్తా ఉండు, ఆయన వచ్చాడు అని. సర్లేమ్మా అంటే ఈ మగవాడు వచ్చి ఎంత తీసుకొని పోతాడు చూడు, రిపేర్ చేస్తాడో ఈయన కూడా వచ్చి తప్ప తప్ప తట్టేసి డబ్బులు తీసుకొని పోతాడో తెలీదు. ఇక్కడ కనబడుతుంది కదా ఈ బండి, చిన్న షవర్లెట్. ఇది వచ్చేసరికి మేడం వాళ్ళ కొడుకు హెల్త్ బాగాలేదు కదా, ఆమె టీచర్ అనమాట, అమెరికన్ ఆమె. సో ఆమెకి మేడమే మొత్తం జీతం కానీ, ఇక్కడ ఫుడ్ కానీ, ఇక్కడ ఒక ఇల్లు కూడా తీయించింది, అంటే బాడిక్కే. ఇంక ఈ కార్ అయితే మేడమే తీయించింది, మొత్తం మేడమే మెయింటెనెన్స్ అనమాట. టీచర్ని గవర్నమెంట్ ఇచ్చింది, అంటే అక్కడి నుంచి ఇక్కడికి టీచర్గా చేసుకోవడానికి. ఆమెకు జీతం కూడా సుమారుగా ఉంటుందంట. చూడండి, ఆమె కార్ వేసుకొని వస్తుంది ఇడికి రోజు ఇక్కడ పార్కింగ్ చేస్తుంది, లోపల పోతుంది. ఆమెకు మళ్ళీ సపరేట్ రూమ్ కూడా ఉంది ఇంట్లో, తినేసి పండుకోవడానికి. మధ్యాహ్నం ఒక 2 గంటల సేపు ఏమో రెస్ట్ ఇస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ లేచి చదువు చెప్తూ ఉంటారు. అంతా కంప్యూటర్లోనే, ల్యాప్టాప్ ముందు పక్క పెట్టుకొని చదువు చెప్తూ ఉంటుంది ఆ పిల్లోడికి. మొత్తం మేడమే మొత్తం మెయింటెనెన్స్ అంతా మేడమే. ఒకసారి నేను పిల్లి ఎత్తుకొని పోయి ఇచ్చినా కదా, ఆమె అంటే పిల్లిని ఎత్తుకొని పోయి అక్కడ ఇచ్చాము. నేను ఆమె పిల్లిలు సాకుతూ ఉంటుంది, బయట దొరికించి హెల్త్ బాగాలేంటి అన్నిటి తీసుకొని వచ్చి సాకుతూ ఉంటుంది ఆడ. సో ఆమె నేను ఫస్ట్ ఎవరు అనుకున్నాము, తీరాజు వచ్చే మళ్ళీ ఈమె గురించి తెలిసింది. మేడం అంట, టీచర్ అంట. మేడం ఈమెకి మొత్తం మేడమే, మా మేడం చూసుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇల్లు ఉన్నది ఇక్కడ. నేను పోయినా కదా పిల్లిని ఇచ్చేదానికి, ఆ అపాయింట్మెంట్లో ఇల్లు తీయించినది బాడికి. ఆమెకి కారు అన్నీ ఆమె మేడమే. ఇది 2వ కార్ అంట. ఫస్ట్ ఒక కార్ ఇచ్చినారంట, అది రిపేర్ వచ్చి దాన్ని ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ కార్ ఇచ్చినారు. పొద్దున్నే బండి వేసుకొని వస్తుంది, ఇక్కడ పెట్టేస్తుంది, లోపల పోతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లోడికి చదువు చెప్తుంది, సాయంత్రం ఇంటికి పోతుంది. ఏమైనా డబ్బు ఉన్న వాళ్ళు కదబ్బా. ఆ పిల్లోడు ఏం చదువుతున్నాడో మనకు తెలియదు, అంతా ల్యాప్టాప్లోనే చెప్తూ ఉంటుంది. అదే నేను ఎప్పుడు వస్తాడో డోర్ రిపేర్ చేశాడు. ఈరోజు కూడా సేమ్ జాతికి సంబంధించిన వాళ్ళు వచ్చినారు, బస్రీ వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో ఏమో, వీళ్ళు కూడా తడేస్తారట. తడేసి ఆరిపేసి 200 రియాలు తీసుకొని పోతారు. వీళ్ళందరికీ ఫ్లాష్ మ్యాన్ అయితే కరెక్ట్. ఒకసారి ఫ్లాష్ మ్యాన్ ఈ మసిరి వాళ్ళని వచ్చి తడి ఆరిపేసి, ఎవరు నేను వదలవు కదమ్మా, వీళ్ళని వదలగాక నేను. అవి 200 रियल लेने आया दूसरा अभी मछली आया देखो, पूरा मछली आता है, अभी चेक करता है वो. अभी ऐसा मारता है, 200 रियल दो, ऐसा बोलता है. मेरे को मालूम है ये लोग अच्छा नहीं है, क्यों ये लोग को बुलाते हैं मालूम नहीं है. ये पसंद करता है ये लोग, इसका अरबी है ना, వంగి చేస్తారు. చేస్తారు ఇది చూడండి, పేపర్ పూలే కదా ఇవి, భలే ఉండదు. తోఫిక్ బాయ్ రూమ్ దగ్గర ఇది ఒక్కటి భలే నచ్చింది నాకు నిజంగా. ఈడొకటి ఉంది, ఆడొకటి ఉన్నది, 2 ఉన్నాయి. నా రూమ్ ముందర ఒకటే ఉంది, కానీ అది పిల్లది, కానీ ఇది ఎవరో పెద్దది, కానీ బాగుంది ఇది చూసేదానికి. ఇది కూడా అదే మేడిపండు చెట్టు. దీనికి ఏమన్నా కాయలు దండిగా. దీన్ని కాపాడాలంటే దీని చుట్టూ కంప వేయాలి. కంప వేస్తే నీకు పక్షులు అటు తినవు. ఈ పక్షులు పొడుచుకొని తినేస్తా ఉన్నట్టున్నాయి. దీనికి బాగున్నాయి కాయలు, దండిగా ఉన్నాయా. వా పెద్ద అయితే తినచ్చు, పిల్లయి కానీ ఇది ఒకరో మాగి ఉన్నాయి. అది చూద్దాం. అస్సలు గట్టిగా ఉన్నది.
మాగిందని తీసిన నేను. టేస్ట్ లేదు. ఒక్కరో పెద్ద అయితే ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి, అదొక్కటి మాగింది. వీళ్ళేమో గమ్మున వెళ్ళిపోయారే, మళ్ళీ మాట్లాడతాంలే అని దీన్నంతా గెలుకుతారు. ఈడ ఈ డోర్ పడిపోతాయి, నాకు అక్కడ బీగాలు పడలేదు, దీన్ని గెలికినారు. ఇది ప్రాబ్లం అని. ఇదేం ప్రాబ్లం, పెయింట్ ఊడిపోతుంది అంతే. దాంతో ఏం పని నాయన, మీరు దీన్ని చూడండి వస్తామే అంటే దానికి అడిగిపోతారు. మళ్ళీ ఈ డోర్కి అడిగిపోతారు. ఈ డోరు పెయింట్ కొడతామా అంటారు. నాకు తెలియదు నాయన, నువ్వు మేడంతో మాట్లాడుకోండి. ఇక దీనికి మా ఇల్లు పెయింట్ కొట్టనా, ఇది చూడండి నాయన అని చెప్పిన నేను. ఏమిది వాడదాం వద్దాను నాది డోరు అడుమా. వాళ్ళేమో చూసుకొని మీరు ఎట్టా డబ్బులు అడగలేదులే. నేను అన్నం చేసుకునే, నిన్న చికెన్ కూడా ఉన్నది, కానీ పని మనిషి చికెన్ చేసినావు ఇంకెత్తుకోమ్మా అని. సర్లేమ్మా అని చెప్తే, ఎందుకంటే చికెన్ ఒకరోజు ఉన్నది. తోఫిక్ పైన కూడా పిలిచిన రమ్మని, ఇద్దరం కలిసి తిందాం. ఓన్లీ చికెన్ సలాడ్, ఫ్రీ రైస్ అన్న. చికెన్ అంటే చికెన్ పులుసు అనుకునే సౌమ్య, ఇదేంది సౌమ్య నీళ్ళలో ఉడకబెట్టించింది చికెను, ఉల్లగడ్డ, ఇదేమో సలాడు. నా దగ్గర ఉన్నది చికెన్, అది వేసుకొని తింటాం నేను తోఫిక్ భాయ్ కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇచ్చి ఎత్తుకోవచ్చు అన్నాడు. తోఫిక్ భాయ్ అయితే వాళ్ళ పని మనిషి ఇచ్చింది చూడండి, ఇది అన్నము సేమియాలు వేసి, ఇది చికెను. ఏం చికెన్ చూడండి, ఇది ఇట్ట డైరెక్ట్ వేయించినారు. ఇదే చేప నా దగ్గర ఉన్నది, నేను వేయించుతా రేపు. मेरे पास है ना, तुम दिया ना वो फिश है, मैं करेगा, ये ऐसे नहीं है, मैं करेगा तुम खाएगा ना, बाद में बोलेगा अभी तो टाइम है करने का। नहीं अभी नहीं करेगा, क्यों इतना खाना है ना, नहीं अभी टाइम है, छुट्टी पे गया ना मैडम। हाँ हाँ वो करेगा, मगर मैं करेगा, वो स्पेशल है. సో ఇంక నేనైతే అన్నం చేసిన, ఈ అన్నం నేను తిన్నా, ఎందుకంటే దీనిలో సేమియాలు వేసి ఏమైనా కాయగా ఏ దాలో दालो पूरा दालो, तुम खाता है ना? नहीं इतना नहीं खा पाएगा, बाद में डालेगा, इतना खाएगा उतना खाना, इतना नहीं खा पाएगा, बाद में खराब हो जाएगा. हाँ हो गया आधा डालो ना, इन आधा सा डालो ना, पूरा ऊपर से नहीं लिया. ఇంకా నేనైతే చికెన్ నిన్న చేసినా కదా, అది ఉంది. వాళ్ళ కూర ఏమి ఇలా, ఇంకా ఆమె చికెన్ ఇచ్చింది. ये भी डालता हूँ. ఆమె ఇచ్చిన చికెన్ ఇది, ఏ విధాలు తోఫిక్ భాయ్. ఇంకా మన చికెన్ అయితే మనకు టేస్ట్ ఉంటుంది, ఈ చేప చూడాలి ఎట్టున్నా టేస్ట్. ये हाथ यानी राइस से नहीं, ऐसे ही खाओ, नहीं हाथ से खाओ बस. अच्छा है, अच्छा तो है, मगर फिल नहीं है, काय भी नहीं है, फ्राई है ना, कुछ भी नहीं है, मसाला नहीं है, खाली फ्राई, यानी पानी से उठाया, फ्राई किया, दे दिया, ऐसा है. మీరు మొహం కూడా उल्लू కట్ कैसे చేయాలి, खाता అట్టే है? వేసినారు. मैं बाहर बना उड़ा कर दे. दिया था. अच्छा है. वो ढक्कन लगा दो मच्छी. मैं मना कर दिया था भाई, मच्छी मेरे को मत दे, ये तेरे को खाने के लिए दिया. बोला खलास फ्राई खाओ. ఇంకా మన చికెన్ నిన్న చేసినా కదా, అది अभी अच्छा आता है. देखो चिकन कल का है ना, कल का जरा जरा नरम होता है, अभी बहुत टेस्ट आता है. నిన్నటికన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. मैं क्या बोला, इसको बोला चिकन. చికెన్ కాదు, చేప మర్చిపోయి చెప్పేసిన. చేప నాకు చాలా ఇష్టం, చేప मेरे को बहुत पसंद है చేప, फिश. ऐसा नहीं है फ्राई, ये तो फ्राई है, मगर मैं ही बनाएगा, ये सब फ्राई नहीं है. रायलसीमा फ्राई चाहिए, इंडिया स्पेशल रायलसीमा स्पाइसी चाहिए. रायलसीमा डिश चाहिए. ये क्या है, ताली फ्राई कर दिया, इसका मसाला के साथ नहीं है, कुछ नहीं, नमक है थोड़ा, మొత్తం తోకతో సహా పటపట అంటుంది ఇది. ఇది కూడా పోతుంది నోట్లోకి, చాలా మెత్తగా ఉంది. ఇట్ట కాదు, నేను రేపు చేస్తా నా స్టైల్లో. ఇది బాగానే ఉంది, కాకపోతే సప్పగా ఉంది. టైం 6:10కే ఈరోజు చెత్త బయటకు వచ్చేసింది బా.
బిన్న ఇచ్చేసింది. ఆమె బిన్న వెళ్ళిపోతుంది పైకి. మేడం లేదు కదా బిన్న పోయి పనుకుందాం అని చెప్పి. అందుకే 6:10కే ఇచ్చేసింది చెత్త ఈరోజు. అంతే, వాళ్ళు పోతే మాకు పండగ, ఎంజాయ్. ఇప్పుడే మెసేజ్ వచ్చింది, ఇది కిక్పేది నాది డబ్బులు పోయింది కదా అది. దీనికి మళ్ళీ డేట్ మళ్ళీ మార్చినాడే. ఇంతకుముందు 19వ తేదీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ డేట్ మార్చినాడు. 25వ తేదీ అంట. 25/1 ఉంటుంది. విచారణ కోసం దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రియమైన వెంకటేష్, మీ ఆర్డర్ నెంబర్ యొక్క క్విక్పే బదిలీ సంబంధించి కార్పొరేషన్ బ్యాంకులు అదనపు సమయం అంటే ఈ నెల 25వ తేదీ, 19వ తేదీ అన్నాడు మొన్న, ఇప్పుడు మళ్ళీ 25వ తేదీ. రెండు వచ్చినాయి. రెండు వచ్చినాయి. ఇది పైది ఫస్ట్ది, ఇది సెకండ్ది ఏమో. రెండు వచ్చినాయి. అంటే ఈరోజు ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకా వారం రోజులు పెట్టుకున్నాడు. ఏమొస్తుందో ఇది. ఆమె పోతా బీగాలు ఎత్తుకోపోయింది. ఎందుకంటే ఆమె ఇంకొక మేడం కూడా లేదు, వాళ్ళ ఆయన కాడికి పోయిందంట. సో బీగాలు తీసుకునింది. సరే నేను కూడా ఇచ్చేసిన. ఇప్పుడు ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి మెడిసిన్ ఉంది, మెడిసిన్ తీసుకురా. ఇప్పుడు మళ్ళీ బీగాల కోసం ఆమె ఇంక వెళ్ళిపోయింది పైకి. మళ్ళీ వస్తుంది పైనుంచి. ఓకే, ఇది ఆమె లొకేషన్ పెట్టింది నాకు. లొకేషన్ పెట్టి ఫోన్ చేసింది. ఇది 7 కిలోమీటర్లు ఉన్నది. ఓ అమ్మ, తౌఫిక్ బాయ్ అడుగుదాం, వస్తాడేమో. తౌఫిక్ బాయ్కి పోయి డోర్ కొట్టినా కూడా పలకల ఆయన, లోపల వాకిలు వేసుకొని ఉంటున్నాడు. ఫోన్ చేసినా కూడా ఎత్తా. ఇప్పుడు ఫోన్ చేస్తాడేమో. కట్ చేసినాడా? సరేలే, ఎందుకు ఇంకా ఆయన డిస్టర్బ్ చేయడం. ఏదైనా పనిలో ఉన్నాడేమో, అదే ఫోన్ చేసినాడు. तौफिक भाई किधर है? मैं डोर भी मारा, तुम नहीं आया। आएगा, बाहर जाता हूँ। हाँ हाँ ओके, आजा। तो అది ఇద్దరం ఎట్టా ఖాళీగా ఉన్నాం, తిరుగుతాం ఆయనతో పాటు. ఆయన నాతో పాటు, నేను ఆయనతో పాటు. ఓ మెడికల్ స్టోర్కి అయితే వచ్చినాం. ఇది నాకు తెలుసు, ఇదంతా ఊరంతా తిప్పుకొని వచ్చింది. ఈడే ఉన్నది, ఈడ్రాను మొత్తం అదంతా తిప్పుకొని వచ్చింది. ఇదే నాది. ఇక్కడైతే కేకులు ఉన్నాయి. టెడ్డీ బేర్ కేక్ ఉన్నది చూడండి బయట. దానికి జిప్పు గిప్పు అన్నీ ఉన్నాయి. ఇల్లు కూడా ఉన్నది, ఆ ఇల్లు కేకు, అన్ని కేకులు ఉన్నాయి బయట. ఏమోలే, ఎవరు లేరా? ఉన్నది, ఆడ ఉన్నారు. ఇది గడ్డం గీక్కునే మిషన్ కానీ వాళ్ళ ఆయనకి ఏమో తీసుకునేట్టున్నది మేడము. 96 రియాలు, 96.75 అలాల. ఏం బొరువే లేదు. విల్ అంట, విల్. పోతా రొట్టె తీసుకోపోదాం అని దిగినాం. ఇక్కడ డోర్ వచ్చేదా సౌబే? क्या नाम है? समन సమన్ అంట, సమన్. కత్తి కూడా పెట్టినారు కోసుకునేదానికి, రొట్టె కోసేదానికి. ఇది ఈ మరి కవర్ పెడితే పర్వాలే, ఈ కవర్లు బెటరు. ఆడ కాల్చుకునే మొన్న చెయ్యి ఇంకా కాల్చారు రొట్టెల లోపల. తీసుకున్నాము, కాలిపోతుంది జల్తా. ये कितना है? 2 रियाल. అలీబాబా క్యా కడతా. నా దగ్గర పూలు ఉన్నది, అది చాలా రోజులు అయింది ఇచ్చి. అంటే ఆమె ఇచ్చింది పని మనిషిని, ఏం కాదు. అది గడ్డ అనమాట, గడ్డ, ఐస్ గడ్డ కట్టింది బాగా. క్యా పూరా ఐస్ హో గయా. ఉఫ్, తెగో. దీన్ని కరగబెట్టి పూలు చేస్తా నా స్టైల్లో. ఇది అప్పటి నుంచి వేడి నీళ్ళలో పోసిన అయినా కూడా కరగలా. ఇది లోపల గడ్డ అట్టే ఉన్నది, పైన కరిగింది. ఇది వీళ్ళు ఇట్టే వేడి చేసుకొని తినేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకొని తింటా ఉంటారు. కానీ నేను వచ్చి మసాలా అంతా వేసిన. అవి చాలా రోజులు అయింది ఇచ్చి. నేను దాన్ని చూసి ఏంద్రా ఇది ఇట్టిచ్చారు కవర్లో అని చెప్పి పక్కన పెట్టేసిన. మళ్ళీ తోఫిక్ పోయి చెప్పినాడు ఇది తినొచ్చు అని. ये मेरे को मालूम नहीं है कैसा, उसके लिए मैं फ्रिज में रख दिया इसको, नहीं तो कभी हो जाएगा.
అభి పక్కాతాం తుమ్ పోలేనా मजा आएगा खा के देखो, मजा आएगा। దీన్ని అయితే చేస్తాను, అన్ని మసాలాన్ని వేసిన. ఇది అయితే కరగలా, ఇట్టే గడ్డ గడ్డ వేస్తా, కరిగిపోతుంది. రొట్టె కూడా ये जो सब नेच है ना, చల్లగా అయిపోయింది. ఈ గడ్డ కరగలా, అందుకే అట్టే వేసిన. ఏం చేయాలి ఇంకా, ఇప్పుడు కరుగుతుంది ఈజీగా. అసలు ఎంత గట్టిగా ఉండదు, కరగడం లేదు ఎంత వేసినా. ఛాన్స్ సేపు నుంచి పెట్టి ఉండ. బాగా గడ్డగట్టిపోయింది, కలిసిపోతుంది ఇంకా దీంట్లోనే. हीट लगाओ, लगा हीट। అలాగే ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్ట వస్తుందో. దీనిపైన ఎంత వేసిన పైన కరుగు. దీనిపైన కుస్తీ చేసినాడు తౌఫీక్ భాయ్. దాన్ని నరికి బాగా పప్పులాగా ఉన్నది, ఇది గట్టిగా వచ్చింది. చూద్దాం దీని టేస్ట్. తౌఫీక్ భాయ్ సెమ్ दाल है, दाल जैसा दिखता है. दाल ही तो है। अभी इसको टेस्ट करना है. इसका नाम क्या है? इसका नाम है समन। समन अंట. దీంట్లో ఏం లేదు, ఖాళీగాని ఇది. इसमें क्या भी नहीं है, जीविन क्या भी नहीं है, ये प्लेन है. ये पराठा के जैसा, ये इसका तो खीमा है ना, हाँ. ये पराठा के जैसा बनता है। ये गरम गरम खाना चाहिए। देखो यानी इसका खीमा ఏం లేదు उसमें దీంట్లో, तेल है। మెత్తది ఇది. तेल है। वो जीविन का अच्छा ही है. जीवनी का अच्छा है। చూద్దాం. ट्राई तो करना चाहिए ना। गरम, बहुत गरम है। क्या गरम है, गरम नहीं कभी नहीं. अब कैसे रहता है मालूम नहीं, झाल कम है, బాగా వచ్చింది. జాల్ కమ్ है, నమ్మక్ కమ్ है, नमक भी कम है। జర కమ్ है. బాగా వచ్చింది, ఉప్పు తక్కువ ఉన్న అంతే. చాలా బాగుంది. हार्ड हो गया। इसमें नमक नहीं डालता है ना, नहीं, क्या कम है. हार्ड हो गया। ఈ రొట్టె చాలా సేపు నుంచి అది అయ్యేటప్పటికి ఇది రొట్టె గట్టిగా అయిపోయింది. ఏ బహుత్ హార్డ్ हो गया. हार्ड हो गया क्योंकि ठंडा हो गया। చీల్చి తింటున్నాము. कुक करते करते हार्ड हो गया। సో నిన్న పెట్టిన వీడియోలో మా మేడం వాళ్ళు ఎన్ని బ్యాగులు ఎత్తుకోమయ్యారో కామెంట్ చేసేయండి. చూశారు కదా ఈరోజు ఇదే అనమాట. ఇంక ఇంతటితో మా డ్యూటీలు అయితే అయిపోయినాయి. తోహిక్ భాయ్ బోలో క్యా బోల్తా బోలో. ये रोटी हार्ड क्यों हो गया, ये हो गया ठंडा। हम लोग इधर खाना बना रहा था, ये बनाया वो था. ये हो गया ठंडा, तो इसलिए हार्ड हो गया। సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.